ప్రాంతి ఏం చేస్తున్నావు? కలాకాని వచ్చా? ఎలా? ఫస్ట్ కలాకాని కోసం మనం గిన్నెలోకి కావాల్సింది, కలాకాని అంటే ఫస్ట్ కావాల్సింది మిల్క్. సో ఫస్ట్ మిల్క్ పోసుకుందాం గిన్నెలోకి. ఎంత క్వాంటిటీ అయినా పర్లేదా? ఓకే, అంతైనా పర్లేదు. ఇప్పుడు ఆ ప్యాకెట్ ఎంత? హాఫ్ లీటర్ ఉంది ఇక్కడ. ఎంత అది? హాఫ్ లీటర్ ఉంది ఇక్కడ. హాఫ్ లీటరా? హాఫ్ లీటర్ పాలు ఇరగాలి కదా కలాకాని కోసం. అప్పుడు సాల్ట్ లేదంటే లెమన్ కూడా వేసుకోవచ్చు. మన దగ్గర లెమన్ లేదు కాబట్టి సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్టా? కొంచెం సాల్ట్. స్టవ్ మీద తీసుకెళ్ళి నెక్స్ట్ స్టవ్ మీద పెట్టాలా? స్టవ్ మీద పెట్టాలి. పద. పిన్ని నువ్వు ముట్టివా? లైట్ పాడైపోయింది. సిమ్లో పెట్టనా? సిమ్లో. చాలా ప్రాంతి. ఇప్పుడు మనకి పాలు ఇరిగిందా లేదా అని అర్థమైంది. ఒక 5 minutes ఆగాల. 5 minutes పట్టింది. హైలో పెట్టుకుంటే ఏమైంది? అడుగు అంటుకుంటుంది. ఉప్పు కలాకాని రెడీ అయిపోయిన తర్వాత కూడా ఉప్పు టేస్ట్ వచ్చింది కొంచెం, కాకపోతే కొంచెం వేసుకోవాలి అందుకు ఉప్పు. ఎన్ని నిమిషాలు పట్టింది? ఒక 5 minutes పట్టింది. అర్థమవుతుంది. 5 నిమిషాల్లో కలాకానికి కావాల్సినంత వచ్చిద్దా? 5 నిమిషాల్లో కలాకాని రెడీ అవ్వటం కాదు, కానీ మనకి ఇరిగిందా లేదా అని అర్థం. పాలు ఇరగాలి ఫస్ట్. పాలు ఇరిగిన తర్వాత ప్రాసెస్. షుగర్ వేసుకొని ఇంకా దాన్ని మనం స్పూన్తో తిప్పుతూ ఉంటే అది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా పొంగు వచ్చిందంటే పాలు విరగలేదన్నట్టు కదా. ఫస్ట్ పాలు ఇరగాల. పాలు జశ్వంత్ కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి. జశ్వంత్ అక్క వచ్చింది, అన్న వచ్చాడు, అందరు వచ్చారు. ఈరోజు వెళ్తున్నారంట జశ్వంత్. ఇగో చూడు, చూసుకో, ఇటు పెట్టి చూసుకో నాన్న. జశ్వంత్ కూర్చో. జశ్వంత్ తెల్లిది. జశ్వంత్ బాగుందా? ఇడబెట్టు నాన్న, ఇడబెట్టు. అక్క ఏం చేస్తుంది? కలాకాని చేస్తుందా? బాగుందా? నచ్చిందా? ఆమె ఇప్పుడే షాపింగ్కి వెళ్ళి తెచ్చింది. బాగుందా? చూడు, ఇంకా నీ లేవా? నీకు ఉన్నాయా? ఏది చూడు, నాకెళ్ళి చూడు. జశ్వంత్ చూపి. పోతుందా? ఏం గంగరాలా? పోతానుండు. ఊరికి వెళ్తున్నావా? వర్షి అమ్మ పోయింది ఆ ఇంటికాడికి కూడా.
ఇది చెల్లి జశ్వాన్. బాయ్. చిన్నగా వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. జశ్వాన్ ఈ రెండు చెల్లి, ఈ రెండు ఈ రెండు చెల్లి నాన్న. ఇదిగో డాడీ అమ్మమ్మ ఇంటికే తీసుకెళ్ళలే ఇంకొద్దులే బాగున్నాయి జశ్వాన్. ఏ డ్రెస్ ఏది పెట్టుకో పైకిలే, ఇది పట్టుకో. బాగున్నాయా? ఏది చూడు. అక్కయ్య చూపిస్తున్నావా? సూపర్గా ఉన్నాయి. యశ్వంత్ రాగానే నైట్ డ్రెస్సులు తీసుకొని బాగా హ్యాపీగా ఉన్నాడుగా జశ్వంత్. ఈరోజు ఉండులే ప్రాంతి. విరిగింది. నాకు రాదే ప్రాంతి వంట. ఇరిగింది ప్రాంతి. ఇదిగో పలుకులు పలుకులుగా వచ్చింది. ఇప్పుడు ఇరిగిపోయిన తర్వాత షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత ఎంతసేపు ఉంచాలి? షుగర్ వేసుకున్న తర్వాత కలాకాని రెడీ అయినట్లు టేస్ట్ వచ్చింది. అది ఎలా ఉంటుందో మనకు అర్థమైపోద్ది కదా. అప్పుడు ఇంకా తయారైన తర్వాత కూడా ఎలా ఉంటుందో అర్థమైద్ది. ఇంకా ఇంకో ఇరిగింది అర్థమవుతుంది. దీంట్లోకి ఇప్పుడు సరిపడా షుగర్ వేసుకోవాలి. మనం ఎంత పాలు పోసుకుంటే అంత షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకోవాలా? షుగర్ కావాల్సినంత షుగర్. హాఫ్ లీటర్లో మేము హాఫ్ లీటర్ చేసుకుంటాం కాబట్టి దానికి సరిపడినంత షుగరు. గ్లాస్లో ఉంపేసి పోసావా? ఇప్పుడు వేసుకుంటే షుగర్ పాలల్లో ఇప్పుడు వేసుకుంటే కరిగిపోద్ది. ఒక 10 minutes ఆగాను ప్రాంతి. పంచదార కరిగిన తర్వాత పంచదార కరిగేదాకా వెయిట్ చేద్దాం. ఇంకొంచెం ఉంది ప్రాంతి లైట్గా. ఇదిగో షుగర్ కరగలే ఇంకా కొంచెం 5 minutes. ఒక 5 నిమిషాల తర్వాత ఈసారి మంచిగా చేసిస్తా ప్రాంతి. నువ్వు నాకు నేర్పిస్తున్నా. నువ్వు ఎలా నేర్చుకున్నావు? నేను ఇలానే యూట్యూబ్లో షార్ట్. బాగా నేర్చుకున్నావు ప్రాంతి. మీ అమ్మ దగ్గర ఉండి నేర్పించిందా? అమ్మ నేర్పించి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఇంకా రావాలా? ప్రాంతి బాగున్నాయి పూర్ణాలు. పండగ స్పెషల్. ఫ్రెండ్స్ ఇలా అయితే బాగా మరగాలి.
ఇంకా ఆఫ్ చేసుకొని కొంచెం గీ కానీ ఏదన్నా అప్లై చేసుకొని గిన్నెలో. ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేశాను. ఈ గిన్నెలో వేసి చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఎలా వచ్చిందో. ఇలా పలుకులు పలుకులుగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ సూపర్ సూపర్.